పంటలు ఎండిపోతున్నాయి, రైతులు గగ్గోలు పెడుతున్నారు. అసలు పంట వేయకుండా ఉంటే బాగుండేది అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు. ఆ పరిస్థితి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? తెలంగాణ రైతన్నలు నిండా మునిగి గగ్గోలు పెడుతున్నారు. ఏం చేయాలో తెలియక నానా తంటాలు పడుతున్నారు. చేతికి రావాల్సిన పంట ఎండిపోయి గొడ్లకు గొర్రెలకు పెట్టాల్సిన పరిస్థితి రావడంతో కంటతడి పెడుతున్నారు. కొందరు ట్యాంకర్లలో నీళ్లు పోయిస్తున్నా వారి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా ఉండడం లేదు. వేసవి మొదలైన నేపథ్యంలో అన్నదాతల దుస్థితిపై ఏబిఎన్ స్పాట్లైట్. యాసంగిలో ఏం చెయ్యాలో అన్నదాతలకు దిక్కుతోచటం లేదు. వారిలో ఆశావాదం పోయి నిరాశావాదమే మిగులుతోంది. పంట చేతికొచ్చేనా లేదంటే పెట్టుబడంతా మట్టిపాలేనా అనే ఆశ నిరాశల మధ్య రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. జోరుగా వరి నాట్లు వేసి కలుపు తీయించి ఎరువులు చల్లితే తీరా పొట్టదశకొచ్చాక వరి పైరు వాడిపోతోంది. కొన్ని చోట్లయితే పొలం నెర్రలు తేలింది. ఎండలు మొదలయ్యాయో లేదో రైతులకు సాగునీటి కష్టాలు చుట్టుముట్టాయి. బోరుబావులు వట్టిపోతున్నాయి. బొట్టు బొట్టుగా నీరు పోసే బోర్లను పొద్దంతా నడిపినా 10 గుంటల పొలమైనా తడవటం లేదు. ప్రాజెక్టుల కింద పొలాలది ఇదే పరిస్థితి. నీరు వదలకపోవడంతో ఎక్కడికక్కడ పొలాలు ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాజెక్టుల్లో భారీగా పూడిక చేరటంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. ఫలితంగా నీరు చాలటం లేదు. వదిలిన ఆ నీరు కూడా కాల్వల నిర్వహణ సరిగా లేక వృధా అవుతోంది. కాల్వల్లో పూడిక, ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కల కారణంగా నీళ్లు పొలాలకు చేరటం లేదనే అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా కొన్ని చోట్ల యాసంగిపై ఆశలు వదిలేసుకున్న అన్నదాతలు మేత కోసం వరి పొలంలోకి పశువులను వదులుతున్నారు. ఆశలు కోల్పోని రైతులు వందలు వేలల్లో కిరాయి వెచ్చించి ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి పొలాన్ని తడుపుతున్నారు. నీళ్లు ఇస్తామన్నారు, కాలువ రాలేదు, పొలం ఎండిపోతే ఇప్పుడు ట్యాంకర్తో నీళ్ళు తిప్పలబడి తెచ్చుకొని పోసుకుంటున్నాం. ఇప్పుడు మాది 5 ఎకరాలు ఎండిపోయింది. ఇంకో అక్కడ ఉందండి, అక్కడ ఉంది ట్యాంకర్ 1000 రూపాయలు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్సీ ఆయకట్టులో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. కాళేశ్వరం నుండి నీళ్లు వదులుతామని అధికారులు ప్రకటించడంతో ఆశపడి పంటలు సాగు చేసిన రైతులు గోసపడుతున్నారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన రైతులు నిండా మునిగారు. ఎస్ఆర్ఎస్సీ కాలువల చివరి ఆయకట్టు వరకు నీరు చేరుకోకపోవడంతో ఎండిన పంట పొలాలు మూగజీవాలకు మేతగా మారాయి. ఎస్ఆర్ఎస్సీ 2వ దశ కింద సూర్యాపేట జిల్లాలో 2.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సరిపడా గోదావరి జలాలు వదలకపోవడంతో ఈ యాసంగిలో 50,000 ఎకరాలు కూడా సాగు కాలేదు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, అరవపల్లి, నాగారం, సూర్యాపేట నియోజకవర్గంలోని సూర్యాపేట, చివ్వెంల, ఆత్మకూర్, పెన్పహాడ్, కోదాడ నియోజకవర్గంలోని మోతే, మునగాల, నడిగూడెం మండలాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గత జనవరి నుండి వారబందీ పద్ధతిలో గోదావరి జలాలు వదిలారు. అయితే అప్పటి నుండి నేటి వరకు కాలువల నిండా నీరు పారిన పరిస్థితి లేదు. ప్రధాన కాలువలు తప్ప ఉప కాలువలకు నీళ్లు ఇంతవరకు వెళ్లలేదు. జనవరి మొదటి వారంలోనే నీరు నామమాత్రంగా వదలటంతో చాలా వరకు రైతులు పంటలు సాగు చేయలేదు. ఎకరాకు 30,000 వరకు పెట్టుబడి పెట్టిన రైతులు పంటలు ఎండిపోవడంతో పశువుల పాలయ్యాయని ఆవేదన చెందుతున్నారు. సరిపడా నీరు విడుదల చేసి ఎండుతున్న పంట పొలాలను కాపాడాలని పలు ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట ఎస్ఆర్ఎస్సీ నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేశారు. పలు చోట్ల ఎస్ఆర్ఎస్సీ కాలువల పరిధిలో నిరసనలు తెలిపారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎస్ఆర్ఎస్సీ ఆయకట్టు పరిధిలో ఎండిన పంట పొలాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఇటీవలే పంటలు ఎండిపోకుండా నీటిని విడుదల చేస్తామని ప్రకటించడంతో ఈసారైనా చివరి ఆయకట్టుకు నీరు చేరుతుందో లేదోనన్న సందిగ్ధంలో రైతులున్నారు. అన్ని కూడా చాలా చేస్తున్నాం, ఏం చేసినా కానీ ఫలితం లేకుండా పోయింది. ఆఫీసర్లు కానీ ప్రభుత్వం కానీ ఎవ్వరు కానీ అసలు స్పందించండి. గత ప్రభుత్వం మంత్రి గారు ఊళ్ళకి ఇక్కడ దాకా కస దాకా వచ్చి నీళ్ళని ఇక్కడ దాకా వచ్చి మరి కాలువ చుట్టూ తిరిగి పంపించి సారాలు పంపించి నీళ్ళు ఆయన కూడా నైట్ తిరిగి నీళ్ళు రప్పించి పొలాలు పండి అన్ని ఇప్పుడు ఉరిపోసుకొని చచ్చేదే కానీ ఉండదేలే. ఉన్న పొలాలు మొత్తం ఎండిపోయినా పోయి గొర్రెలు మేపుతున్నాం. దయచేసి ప్రభుత్వం వెంటనే ఈ ఎండిపోయిన పొలాలకి నష్టపరాలు కట్టియాలి. ఉన్న పొలాలకి తక్షణం నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఇద్దరు కొడుకు దేశం పోయి మినులు వచ్చి నిన్ననే వచ్చినాం సార్. మినులు పోయినాం సార్. మేము మొన్ననే వచ్చినాం, నిన్ననే వచ్చి ఇవాళ ఇటు వస్తే ఇటు వచ్చినాం సార్. మినులు బీకి వచ్చినాం సార్. మేము మందు పెట్టి సామాన్నా లేకపోతే ఏం పెట్టి సావాలి సార్. ఇది దాగి సామాన్నా సార్. మేము ఈ దాగి సామాన్నా ఎట్లా సార్? 5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు మేము మొత్తం వెళ్ళిపోయింది సార్.
ఏం చేయాలి సార్? మేము ముందు పెట్టి చేస్తాం సార్. మేము మా పరిస్థితి ఉంది సార్. మా నీళ్ళు రావాలని మీకు మనవి చేస్తున్నాం సార్. మీకు దండం పెడుతున్నాం సార్. ఖమ్మం జిల్లాలో సాగర్ ఎడమ కాలువ కింద 1,00,000 ఎకరాల్లో వరితో 70,000 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. కొణిజర్ల, పల్లిపాడు, లాలాపురం, తిత్తుపూడి, చిన్న మునగాల తదితర చోట్ల నీరు అందటం లేదని, ఫలితంగా దిగుబడిపైనే ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ బోనకల్ జోన్కు నీరు విడుదల చేస్తూ ఉండటంతో ఎగువ భూములైన కొణిజర్ల, వైరా, ఎన్కూరు తదితర మండలాలకు నీరే అందటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరా మేజర్ ఆయకట్టు రైతులు బోనకల్ బ్రాంచ్ కాల్వ వైరా మేజర్కు వెళ్లే తూము వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఎండుతున్న తమ పంటలను పట్టించుకోకుండా దిగువకు నీళ్లు ఎలా వదులుతున్నారని ప్రశ్నించారు. కడెం ప్రాజెక్టు కింద పొలాలు ఎండిపోతున్నాయంటూ మంచిర్యాల జిల్లా దండేపల్లిలో అన్నదాతలు రోడ్డెక్కారు. ఎన్నిసార్లు చెప్పినా నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కడెం ఆయకట్టు కింద 24వ డిస్ట్రిబ్యూటరీ కాల్వ ద్వారా సాగునీరు అందక తాము సాగు చేసిన పొలాలన్నీ ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు 12.97 మీటర్లకు పడిపోయాయి. జిల్లాలోని దోమకొండ, భిక్కనూరు, మాసారెడ్డి, రామారెడ్డి ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు ఎండిపోయి నీళ్లు లేక పొలాలు వాడుముఖం పట్టాయి. నస్రుల్లాబాద్, బీర్కూర్, పిట్లం, నిజాంసాగర్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, గాంధారి మండలాల పరిధిలో జొన్న పంట ఎండిపోతోంది. రిజర్వాయర్ల నుంచి నీళ్లు రాకపోవడంతో జనగామ జిల్లా వ్యాప్తంగా సాగైన పంటల్లో 20% మేర ఎండిపోయాయి. జిల్లాలో స్టేషన్ ఖన్పూర్, అశ్వారావుపల్లి, చీటకోడూరు, నవాబుపేట, గండి రామారం, బొమ్మకూరు, కన్నెబోయినగూడెం రిజర్వాయర్లున్నాయి. వీటి ద్వారా గతంలో చెరువులను నింపేవారు. ఇప్పుడు నీళ్లు లేకపోవడంతో చెరువుల కింద పంటలు ఎండుతున్నాయి.